చీట్ కోడ్స్ ఫర్ ఫిజిక్స్. సో చాలామంది అయితే అడిగిన ప్రశ్న అయితే ఫిజిక్స్ చీట్ కోడ్స్ కావాలని అయితే అడగడం అయితే జరిగింది. సో ఫిజిక్స్ చీట్ కోడ్స్ అనేది మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మోడల్స్ ఇవే మాత్రమైతే, ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే కావు కానీ అట్లాంటి మోడలే. సో ఎలా సాల్వ్ చేయాలో, మనం క్విక్ ఆప్షన్ ఎలా పెట్టాలో, ఎలిమినేషన్ మెథడ్ అవన్నీ ఏం సోది లేకుండా ఒక చీట్ కోడ్స్ అనేది ఎలా వాడాలో, ఎలా అటెంప్ట్ చేయాలో వీడియోలోకి వెళ్ళి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, సో ఇక్కడ ఫిజిక్స్లో మనం థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే ద డెకే కాన్స్టెంట్ ఆఫ్ రేడియాక్టివ్. ఈ క్వశ్చన్ మనకైతే తెలియదు, ఆన్సర్ అయితే అంతకంటే తెలియదు. సో ఇక్కడ మనం చీట్ కోడ్ వాడైతే ఫిజిక్స్లో న్యూక్లియర్ రియాక్టివిటీ దాంట్లోనైతే మనమైతే ఈ ఆప్షన్లో ఒక ఆప్షన్ అయితే చీట్ కోడ్ వాడి ఆన్సర్ అయితే చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే రేడియో కాన్స్టెంట్ ఆఫ్ రేడియాక్టివ్ ఎలిమెంట్ 1.5 × 10⁻⁹ అని అయితే ఇచ్చింది. తర్వాత మీన్ లైఫ్ ఇన్ సెకండ్స్ విల్ బి అని అయితే మనకి క్వశ్చన్ అయితే అడిగిండు. సో మనం ఇలా ఎలిమినేషన్ మెథడ్తో చూసినట్టయితే అన్ని కామన్గా అయితే 10⁻⁹ ఉంది ఫస్ట్ ఆప్షన్, ఏ ఆప్షన్లో. అన్ని మిగతావన్నీ 10⁸ ఉంది. సో మనం ఏ అనేది మనమైతే ఎలిమినేట్ చేసేద్దాం. మిగిలినవి ఏంటంటే బీసీడి. సో ఈ బీసీడీలో కూడా మనమైతే కామన్ చూద్దాం. 10⁻23 అయితే 10⁸ ఉంది. దాని తర్వాత 4.62, 6.67. సో మళ్ళీ డి ఆప్షన్ అయితే 10.35 ఉంది. సో డి ఆప్షన్ మనమైతే ఎలిమినేట్ చేద్దాం. 10⁻35. సో 4.62 × 10⁸ అయితే, సో ఇలాంటి పాయింట్ క్వశ్చన్లలో వచ్చినప్పుడు అయితే చాలా వరకు అయితే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో మనమైతే మా ఆప్షన్ బీసీలోనే అయితే ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ వైజ్ ఇచ్చినట్టయితే, సో కామన్ ఉన్న ఆప్షన్స్ అయితే బీసీ. ఈ బీసీలో మనమైతే ఒకటైతే సి అని అనుకుని అయితే పెడదాం. ఎందుకంటే 6.67 × 10⁸ అయితే 8 అవుతుంది. సో కాబట్టి ఫ్యాన్సీ ఉంది కాబట్టి, తర్వాత నంబర్ కూడా 67 ఉంది కాబట్టి మనమైతే ఇక్కడ ఆన్సర్ అయితే చూద్దాం. సో ఆన్సర్ ఏమైతుందో, సో కరెక్ట్ అయింది. సో 6.67 × 10⁸ అయితే ఆన్సర్ అయితే దీని అయితే ఇది. సో ఇలా పాయింట్లలో అయితే వచ్చినప్పుడు అయితే, ఇలా రేడియో డెకే కాన్స్టెంట్ వచ్చినప్పుడు అయితే మనమైతే దానికి రిలేటివ్ ఉన్న రెండు ఆప్షన్స్ అయితే చూస్ చేసుకొని ఇట్లాంటి అయితే చాలా టైంలోనైతే ఏడి అనేది ఆప్షన్స్ కరెక్ట్ కావు, బీసీ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇలాగైతే మీరైతే ఇదైతే సాల్వ్ చేద్దాం. మనం నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఆప్షన్ డి, ఆప్షన్ ఏ అనేది మనకైతే పాయింట్ వైజ్లో ఇచ్చిండు. ఇట్లా పాయింట్ వైజ్లో ఇచ్చినప్పుడు అయితే చాలా వరకు అయితే పాయింట్లు అనేది కరెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఆప్షన్ బి ఏమో 90%, ఆప్షన్ సి ఏమో 25%. సో ఈ రెండు అయితే మనమైతే ఎలిమినేట్ చేద్దాం. ఆప్షన్ ఏ, ఆప్షన్ డిలోనైతే ఆన్సర్ ఉంటుంది. సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ఏ రేడియాక్టివ్ సబ్స్టెన్స్ ఇస్ 5 minutes. సో 20 - 5 చేయండి 55, 20 - 5 15. సో ఇక్కడ మనకైతే చూసినట్టయితే ఆప్షన్ ఏ, ఆప్షన్ డిలో ఆన్సర్ ఉంటుంది. ఆప్షన్ బీసీ ఎలిమినేట్ చేసేసాం. సో ఇక్కడ పాయింట్ వైజ్ ఇచ్చారు కాబట్టి 93.75 అనేది కరెక్ట్గా అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఆప్షన్కి ఏకైతే ఆప్షన్ ఏ, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో 93.75. ఎక్కువ మనకైతే ఆప్షన్ డీల్ అనేది చాలా వరకు అయితే కరెక్ట్ కావు, అందుకే నేను అయితే ఆప్షన్కి ఏ అయితే చూస్ చేశాను, అందుకే ఆప్షన్ ఏ కరెక్ట్ అయింది. సో ఈ క్వశ్చన్లో చూసినట్టయితే రేడియాక్టివ్ కార్బన్ -14 అండ్ వుడ్ శాంపిల్ డెకేస్ విత్ హాఫ్ లైఫ్ సో 55,700 years. సో ఇక్కడ కూడా చూసినట్టయితే ఈ క్వశ్చన్ కూడా వెరైటీ అనేది ఉందని అయితే మీరైతే అనుకుంటారు. దాని తర్వాత ఆప్షన్స్కి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ 1/4, ఆప్షన్ బి 3/4, ఆప్షన్ సి 1/8, ఆప్షన్ డి 7/8. సో ఇక్కడ 4 ఆప్షన్లు చూసినట్టయితే అంత కామన్గా ఉన్న ఆప్షన్లు అయితే మనకైతే ఇక్కడ 1/8, 1/4 ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి అయితే కామన్గా ఉన్నాయి. సో దాని తర్వాత ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి అయితే కొద్దిగా డిఫరెంట్ అవుతున్నాయి, వేరే అయితే చాలా దూరం వరకు అయితే ఇక్కడ మనకైతే ఆప్షన్ బి, ఆప్షన్ డి అని అయితే ఇచ్చిండు. సో ఈ రెండు ఆప్షన్ అయితే డైరెక్ట్ మనమైతే ఎలిమినేట్ చేసేద్దాం. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ఇవి రెండింటిని ఎందుకు ఉంచుకున్నాం అంటే 1/4, 1/8. అందుకే ఇవి రెండింటిని ఎందుకు ఎలిమినేట్ చేసినామంటే 3/4, 7/8 అవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. సో ఆప్షన్ ఏ 1/4, 1/8. సో రెండిట్లలో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి. సో ఇక్కడ ఇట్లా ఇచ్చినప్పుడు అయితే చాలా వరకు అయితే ఆప్షన్ సి అయితే కరెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనమైతే ఆప్షన్ సి అనేది అయితే మనమైతే వెళ్ళిపోదాం, ఆప్షన్ సికి చెక్ చేద్దాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అయింది. సో ఇక్కడ సింపుల్గా మీరైతే రెండు కామన్ ఆప్షన్స్ అయితే డిఫరెంట్గా ఉన్న డిలీట్ చేసి ఆప్షన్ సి అయితే పెట్టండి. సో కామన్గా అయితే ఎక్కువ మనకైతే ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం చేయడానికి అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రాబ్లం చేసిన అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో మనమైతే ఆప్షన్ డైరెక్ట్ వెళ్ళి చూసినట్టయితే 5, 6, 4, 7. సో కామన్గా ABCD 4, 5, 6, 7.
సో కామన్గా ఉన్న ఆప్షన్స్ అయితే 4.65, 7.68. ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది కామన్గా, తర్వాత 2 డిజిట్స్ అయితే ఆప్షన్ ఏ, సిడి అయితే పాయింట్ డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ అయితే ఉన్నాయి. సో ఆప్షన్ బి అనేది ఎలిమినేట్. సో ఏసీడీల సో ఆప్షన్ ఏసీడీ అని అయితే చూద్దాం. ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోవడం అయితే జరిగింది. సో ఆప్షన్ ఏ కూడా 4కి 7కి అయితే దూరం అయితే ఉన్నది. సో ఆప్షన్ ఏ కూడా ఎలిమినేట్ చేద్దాం. ఆప్షన్ సిడిలోనైతే ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఆప్షన్ సిడిలో ఒకటి ఆప్షన్ అయితే చూద్దాం. సో ఏది చూద్దామంటే 7.68 అయితే చూద్దాం. సో ఆన్సర్ అయితే 7.68 అయితే కరెక్ట్ అయింది. సో ఆప్షన్ అది లాస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సో తర్వాత క్వశ్చన్లో మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎంపీ ఈక్వల్ టు 1.0078. దాని తర్వాత మాస్ ఆఫ్ న్యూటన్ కూడా 1.0087 అయితే ఇవ్వడం అయితే జరిగింది యూరేనియం. సో దాని తర్వాతనైతే మనమైతే 7 కామన్గా ఉందని అయితే 7.68 అయితే నేనైతే ఇక్కడ చేయడం అయితే జరిగింది. సో ఈ క్వశ్చన్లో చూసినట్టయితే క్వశ్చన్ అయితే మీరు చూడొద్దు. హాఫ్ పీరియడ్ ఆఫ్ పీబీ 210 అని అయితే మనకైతే ఇక్కడ ఏమో ఇచ్చిండు. ఏదైతే మీకైతే క్వశ్చన్ అయితే తెలీదు. సో ఆప్షన్ చూసినట్టయితే కరెక్ట్. ఆప్షన్ ఏ 0 ఇచ్చిండు ఫస్ట్ డెసిమల్ తర్వాత, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఏమో 0,707 గ్రామ్స్. సో ఇలా గ్రామ్స్లు ఇచ్చినట్టయితే మీరైతే చూడొచ్చు 0.1414. తర్వాత బి ఆప్షన్ 1.414. సో రెండు ఆప్షన్లు అయితే కామన్గా ఉన్నాయి. దాని తర్వాత సిడి ఆప్షన్లోనైతే సి ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది. 2.828 గ్రామ్స్ అయితే ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది. సో దీని అయితే మనమైతే ఎలిమినేట్ చేద్దాం సి ఆప్షన్ని. తర్వాత డి ఆప్షన్కి వెళ్దాం. డి ఆప్షన్ కూడా కొద్దిగా ఎలిమినేట్ మనకైతే ఇక్కడ ఛాన్స్ అయితే లేదు. సో సిడి అనేది ఎలిమినేట్ అయిపోయినాయి. దాని తర్వాత మనం ఏబిలోనైతే చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చినప్పుడు స్టార్టింగ్ ఏదైతే పాయింట్ ఉంటుందో 1 2 3 4. సో ఇలా ఆప్షన్లు ఇచ్చినప్పుడు 1 కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే 0 1 2 3 4 ఇచ్చినట్టు ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే 0 ఇచ్చిండు. తర్వాత 1414 గ్రామ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రెండిటల్లో ఏబి అయితే ఆన్సర్ కరెక్ట్ అవ్వచ్చు. నేనైతే బి అనుకుంటున్నా, కానీ ఇక్కడ ఏ అయితే ఒకసారి చూద్దాం చెక్ చేసి. సో బి కరెక్ట్ అయింది. నేను బి అనుకున్నా కానీ ఏ పెట్టినా. సో 0 అయితే మనమైతే కన్సిడర్ చేయొద్దు. అందుకోసమే 1.414 అయితే గ్రామ్స్ అయితే కరెక్ట్ అయింది. 0 అనేది పాయింట్ తర్వాత లేకున్నా కరెక్ట్ వాల్యూ ఉండదు కాబట్టి ఇక్కడ మనకైతే 1.414 గ్రామ్స్ అనేది కరెక్ట్ అయితే జరిగింది. సో ఇక్కడ డి ఆప్షన్ కూడా మీరైతే వెళ్ళొద్దు. ఫస్ట్ 0 పాయింట్ తోటి వస్తే తర్వాత కామన్గా ఉన్న నంబర్ చూసి 1.414 గ్రామ్స్ అయితే ఇక్కడ కరెక్ట్ అయింది. సో ఇక్కడ పాయింట్లో ఇచ్చినట్టయితే ఇలాగనైతే పెట్టండి. సో ఈ క్వశ్చన్లో మనం కామన్గా చూసినట్టయితే ఆప్షన్స్ అయితే సెకండ్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ సెకండ్లో వచ్చినప్పుడు అయితే మనమైతే ఆప్షన్స్ అయితే చెక్ చేద్దాం. ఏ 60 సెకండ్స్, బి 80 సెకండ్స్, సి 20 సెకండ్స్, డి 40 సెకండ్స్. సో వారు ఇట్లా కూడా ఇవ్వచ్చు. సి అనేది 20 సెకండ్స్, తర్వాత 40, తర్వాత 60 ఇట్లా సీక్వెన్స్లో ఇవ్వచ్చు. కానీ డిఫరెంట్గా ఇచ్చిండు. ఆప్షన్ 20 సెకండ్స్ తక్కువనే సి ఇచ్చిండు, ఆప్షన్ డి 40 సెకండ్లు ఇచ్చిండు. సో మనకి ఇక్కడ డైరెక్ట్ అయితే క్విక్ ఆన్సర్ అయితే చేయొచ్చు ఏం ఎలిమినేషన్ చేయకుండా. సో ఇక్కడ 40 గ్రామ్స్ అండ్ A1 = 160 గ్రామ్స్, A2 = కనిపెట్టమన్నాడు. సో 160/40 అయితే 40 సెకండ్స్ అయితే కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 40 సెకండ్స్తో వెళ్ళిపోదాం. సో 40 సెకండ్స్ అనేది కరెక్ట్ అయింది. సో 160/40 వేయడం అయితే జరిగింది. సో 40 అయితే ఆన్సర్ అయితే వచ్చింది. సో ఇక్కడ కామన్గా క్విక్ ఆన్సర్ అయితే ఇట్లా చీట్ కోడ్ వాడైతే మనమైతే ఇట్లనైతే సెకండ్స్ ఉన్నదానికి ఆన్సర్ వేయచ్చు. కామన్ సెన్స్ యూజ్ చేసి రివర్స్ కూడా ఇవ్వచ్చు అని. సో చాలా వరకు డి ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు అయితే మనమైతే క్వశ్చన్లో కొంచెం ఆలోచించి పెట్టినట్టయితే కరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకు చేసినట్లు మనకైతే అట్లనైతే చేయండి, ఖచ్చితంగానైతే రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకిన్ని చీట్ కోడ్ కోసం మనకైతే ఫిజిక్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ చెప్పాలో ఇంకా ఏ సబ్జెక్ట్లో చీట్ కోడ్స్ అయితే మనమైతే చెప్పుకుందామో కిందనైతే కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఛానల్ అయితే చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.